పూర్తి చేస్తాం. అంటే మరోసారి మాకు అధికారం ఇస్తే 2025కి పూర్తి చేసి నీళ్ళు ఇస్తామన్న మాట. ఒక సీఎంగా అసెంబ్లీలో చేసిన ప్రకటనలు, వివిధ సందర్భాల్లో చేసిన ప్రకటనల్ని మనం ఇక్కడ చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంటాయి. పోలవరమే జీవనాధారం అన్న సందర్భంలో, కేంద్రం నుంచి నిధులు వస్తున్న సందర్భంలో కూడా ఎందుకు ఉద్దేశపూర్వకంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపారు? సరే, పొలిటికల్ కామెంట్స్ పక్కన పెడదాం, రాజకీయ ఆరోపణలు పక్కన పెడదాం. టీడీపీ మీద వీళ్ళు, వీళ్ళ మీద టీడీపీ వాళ్ళు, ఇట్లా ఆరోపణలు చేసుకోవటం కాదు కదా. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అనేది మనకు అత్యంత కీలకం. పోలవరం ప్రాజెక్టు అనేది పూర్తయితే రాష్ట్ర ప్రజల జీవన విధానమే మారిపోయే అవకాశం ఉంటుంది, జీవన స్థితిగతులు మారిపోయే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి అసలు కరువు అన్న మాటే ఉండదు. అంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని 5 ఏళ్లలో ఉద్దేశపూర్వకంగా ఎందుకు ఆపారు జగన్మోహన్ రెడ్డి అన్నది ఇక్కడ అత్యంత కీలకమైన అంశం. ఒకసారి మనతో పాటు రిటైర్డ్ ఇంజనీర్ ఎంవి కృష్ణారావు గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి కృష్ణారావు గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్, మీరు ఒక రిటైర్డ్ ఇంజనీర్, మీకు పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టులో మీరు గమనించినంత వరకు ఏ ఏ లోపాలను గుర్తించారు సార్? సార్, ఈ ప్రాజెక్టు ఈ 5 ఏళ్లలో 3% మాత్రమే జరగడం అంటే మనకి అసలు దాని ప్రభుత్వం యొక్క అవగాహనలో మొత్తం పూర్తిగా తెలుస్తుందండి. అసలు మనకి ప్రాజెక్టు మనకి ఉద్దేశాలు ఈ రాయండి ప్రభుత్వంలో ఇంతవరకు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తున్నారు, కానీ నేను చూసాను, చాలా ప్రోగ్రెస్ రిపోర్ట్ చూశాను. కానీ ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో సార్ ఇప్పుడు కాలువ అంటే ప్రధాన కాలువలో ఓన్లీ మన డ్యామ్ మట్టిగా అనుకుంటున్నారు. అసలు ప్రోగ్రెస్ రిపోర్ట్ మొత్తం అసలు తయారు చేయడమే తప్పు, కాన్సెప్ట్ తప్పు. మొత్తం వీళ్ళు ప్రొజెక్షన్ చేసేది పాపం మన ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ కరెక్ట్గా పిక్చర్ చేయట్లేదు మా అధికారులు కూడా. మొత్తం ప్రాజెక్ట్ అంటే డ్యాము, కాలువలు 2 ప్లస్ మనకి ఈ కాలువ కింద 7 లక్షల ఎకరాలు ఆయకట్టు ఉందండి. 7.2 lakhs ఆయకట్టు ఉంది, 7.2 lakh acres. మరి వాడి తాలూకా బ్రాంచెస్, డిస్ట్రిబ్యూటర్స్ అవి కూడా ఉన్నాయి. అవి కూడా వెంటనే టేకప్ చేయకపోతే సైమిల్టేనియస్గా చాలా ప్రమాదం ఉందండి. ఏంటి ప్రమాదం అంటే కాలువలో నీళ్లు ఉంటాయి, ఇక్కడేమో నీళ్లు పొలాలకు వెళ్ళవు, పొలాల్లో నీళ్ళు వెళ్ళవండి. నెక్స్ట్ అందుకనే ప్రోగ్రెస్ రిపోర్ట్ మన ఇప్పుడు కూడా లేటెస్ట్ సీఎం గారికి ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా చూశాను నేను. అసలు ఈ బ్రాంచెస్ డిస్ట్రిబ్యూటర్స్ గురించి వాళ్ళు ఎవరు ఎత్తట్లేదు. లేదా ఎప్పుడండి 2009 నుంచి బ్రాంచెస్ డిస్ట్రిబ్యూటర్స్ డిపిఆర్ తయారు చేసి ఇస్తానన్నా కానీ అవి ఎక్కడ ప్రోగ్రెస్ రిపోర్ట్కి ఎక్కట్లా. వాటి మీద ఇవ్వడం వరకు 1% కూడా యాక్షన్ తీసుకోలేదండి ఇవ్వడం వరకు. ఇప్పుడు ఏదో టెంటేటివ్గా ఒక డిపిఆర్ తయారు చేశారండి వాటి గురించి. అవి ఏంటంటే మనకి మొత్తం ఎడంగాల కింద, కుడిగాల కింద, మనకి ఎడంగాల కింద మనకి 4 లక్షల ఎకరాలకు గాను పుష్కర మీద ఆల్రెడీ 1,29,000 ఆయకట్టు అయిపోయింది. మనం పుష్కర కింద కాలువలు ఉన్నాయి, ఆ పుష్కర కాలం మట్టికి నీళ్ళు అవుతాయి. మిగిలిన 2,71,000కి ఇంతవరకు అసలు ఏమీ వీళ్ళు తూనాబుడ్డు పెట్టలేదండి. ఓన్లీ జస్ట్ ఎస్టిమేట్స్ ఇప్పుడు తయారు చేస్తున్నారు. ఇప్పుడు కూడా టెంటేటివ్గా డిపిఆర్లో దీనికి 4,157 ఎకరాలు కావాలని చెప్పి భూసేకరణ పెట్టారు. లెఫ్ట్ కెనాల్లో 4,150 ఎకరాలు, 157 ఎకరాలు భూసేకరణ అంటే దానికి సుమారు 1,704 కోట్లు ఖర్చు అవుతుందండి. ప్రస్తుతం ఇప్పుడు టెంటేటివ్ ఎస్టిమేట్ ఇది కూడా. రేపు పొద్దున రియల్గా ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేసినాక ఎంత అవుతుంది తర్వాత అంటే ఇవి కూడా 2022-23 షెడ్యూల్ ఆఫ్ రేట్స్ తయారు చేసింది. ఇప్పుడు మటుకు ఇంకా ఈ గ్రౌండ్ అయ్యేపాటికి 2 ఏళ్ళు పడుతుంది. ఈ 2 ఏళ్ళకి ఇంకా రేట్ ఎంత తెలియదు మనకి. నెక్స్ట్ అలాగే కుడుగాల కింద 3.2 లక్షలకు గాను 1,40,000 తాటిపూడి కింద మనకి ఆయకట్టు ఉంది. ఆల్రెడీ తాటిపూడి కింద ఉంది, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయి, సిస్టమ్ ఉన్నాయి. కానీ మిగిలిన 1,80,000 ఆయకట్టుకి అసలు ఇంతవరకు మళ్ళీ ఏమి భూసేకరణ 2,584 ఎకరాలు కావాలి దానికి భూసేకరణ. కానీ అలాగే భూసేకరణ 2,584 ఎకరాలు భూసేకరణ చేయాలి. దానికి 939 కోట్లు ఖర్చు అవుతుంది. మొత్తం ఈ 2 కలిపి సుమారు మనకి 5,000 కోట్లు చిల్లరి. వీటికి 5,370 కోట్లు ఇప్పటికీ డిపిఆర్ తయారు చేసి ఉంది. లెఫ్ట్ రైట్ కెనాల్ డిస్ట్రిబ్యూటర్ సిస్టానికి అటెండ్కి. మరి ఇంతవరకు ల్యాండ్ డిపిఆర్ సిస్టమ్ తయారీ, ఇప్పుడు డిపిఆర్ తయారీ ఉంది ఇంతవరకు వరకు.
ఈ డిపిఆర్ని మళ్ళీ మన గ్రౌండ్ మీద తెచ్చుకుని ఎప్పుడు మన వీటికి మనకు ఆల్రెడీ బడ్జెట్లో ప్రాజెక్ట్ రిపోర్ట్లో డబ్బులు ఉన్నాయండి దీనికి సరిపడా అంత అమౌంట్ 5,000 కోట్లు 5,300 కోట్లు లేకపోయినా ఎంత స్టార్ట్ చేయడానికి మాత్రం ఇబ్బంది లేకుండా మనకి అమౌంట్ ఉందండి. దాంట్లో మనకి మనం 55,545 కోట్లకి పంపించాం సెంట్రల్ గవర్నమెంట్కి పూర్వం అప్రూవల్ కోసం. అదేమో